హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ రోడ్డులో వేగంగా వస్తున్న కారు రాజీవ్ గాంధీ కమాన్ ను ఢీకొనడంతో పాదచారుడు మృతి చెందగా కారులో ఉన్న 7గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఎంఆర్ఓ హరికృష్ణ కుమారుడు సాయి కార్తిక్ మద్యం మత్తులో కారును డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బర్త్డే పార్టీకి వెళ్లిన సమయంలో యాక్సిడెంట్ జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ రోడ్డులో వేగంగా వస్తున్న కారు రాజీవ్ గాంధీ కమాన్ ను ఢీకొనడంతో పాదచారుడు మృతి చెందగా కారులో ఉన్న 7గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఎంఆర్ఓ హరికృష్ణ కుమారుడు సాయి కార్తిక్ మద్యం మత్తులో కారును డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బర్త్డే పార్టీకి వెళ్లిన సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి, అసలు ఈ రోడ్డు ప్రమాదం ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? దీనికి సంబంధించిన పోలీసుల దర్యాప్తు ఏ విధంగా సాగుతోంది? అలాగే క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది సుజాత? చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ రోడ్ లో వేగంగా దూసుకుపోతున్నటువంటి కారుకి సంబంధించి ఆ కారులో 7గురు యువకులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అక్కడ కమాన్ మీద కూర్చొని ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడ అతను మృతి చెందాడు. దాంతో పాటు కారులో ఉన్నటువంటి పలువురికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 4గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సాయి కార్తిక్ తో పాటు మరో ఇద్దరు యువకులను కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ కు తరలించినట్లుగా కూడా కీలకంగా తెలుస్తుంది. ఎందుకంటే సాయి కార్తిక్ ఒక ఎంఆర్ఓ కొడుకుగా తెలుస్తుంది. ఎంఆర్ఓ పేరు మీదనే ఈ కారు ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. తను ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నట్టు కారు తీసుకుని వెళ్ళాడు. ఉదయాన్నే తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లుగా కూడా పోలీసులు అయితే మాత్రం ఇప్పటికీ సమాచారం అందించారు. ఎందుకంటే 2 గంటల ప్రాంత సమయంలో స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే కమాన్ అంటే రాజీవ్ గాంధీ నగర్ లో జెండా దిమ్మ మీద కూర్చున్నటువంటి వ్యక్తి మీదకి ఒక్కసారిగా కారు దూసుకుపోవడంతో అక్కడికక్కడే అతను మృతి చెందినట్లుగా కూడా పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. దాంతో పాటు మిగతా వాళ్ళకి ఆసుపత్రిలో చేర్చారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కేసును నమోదు చేసుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్ళడానికి వెళ్తున్నటువంటి వ్యక్తులు ఏమైనా డ్రింక్ చేస్తున్నారా, లేకపోతే ఎందుకు ఒక్కసారిగా జెండా దిమ్మ మీదకి కారు దూసుకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి అని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ రోడ్డులో వేగంగా వస్తున్న కారు రాజీవ్ గాంధీ కమాన్ ను ఢీకొనడంతో పాదచారుడు మృతి చెందగా కారులో ఉన్న 7గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఎంఆర్ఓ హరికృష్ణ కుమారుడు సాయి కార్తిక్ మద్యం మత్తులో కారును డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బర్త్డే పార్టీకి వెళ్లిన సమయంలో యాక్సిడెంట్ జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.